తప్పు లేదు. బట్ అడిగినప్పుడు అందరినీ ఈక్వల్ గా అడగాలి. ఇప్పుడు అమర్ ఉన్నాడు, వాడు చేసే అరాచకాల ముందు వీళ్ళన్నది ఏం పెద్ద ఇదేం కాదు కదా. బట్ స్టిల్ సారీ అయితే చెప్పారు కదా. అవును. అయితే నాగార్జున గారు అడిగారంటే హ్యాపీ, ఒక నార్మల్ పర్సన్తో కూడా అడిగిపించారు. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అదే శివాజీ ఫ్యాన్ కింద మీరు? నార్మల్ పర్సన్ అర్థం కాలేదు. ఒక ఆమె ఆవిడ కూర్చుని కూడా అడిగింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు నాగార్జున అడిగారంటే నేను అమ్మాయి ప్లేస్లో ఉంటే అయితే ఖచ్చితంగా నాగార్జున గారికి అపోజ్ చేస్తుంది. ఓకే. శివాజీ గారు కాకుండా ఇంకెవరు ఇష్టం మేడం మీకు దాంట్లో బిగ్ బాస్? స్పై బ్యాచ్. ఓకే. అమర్దీప్ కూడా చాలా ఇది చేస్తున్నాడని టాక్ నడుస్తుంది, మీ అభిప్రాయం? వాడు చేసే అరాచకాలు చెప్పేది ఏముందండి, ఆల్రెడీ జనాలందరూ చూస్తూనే ఉన్నారు. సో మా టీవీ నాగార్జున గారు కలిసి అమర్దీప్ని గెలిపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారని బయట టాక్ నడుస్తుంది. 100%. మరి అలాంటప్పుడు విన్నర్ అవుతారని ఎలా మనం వీళ్ళిద్దరు అవుతారని అనుకుంటున్నారు జనం? ఓటింగ్ కూడా ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అందరూ ఇప్పుడు చెప్తున్నారు కదండి, పల్లవి ప్రశాంత్కి ఓట్స్ పడట్లేదు, మేము కాల్ చేస్తున్నా వెళ్ళట్లేదు అని. నేను ఈరోజు కూడా ట్రై చేసా, మార్నింగ్ అయితే వెళ్ళింది. ఓకే. సో చూద్దాం, ఓటింగ్ బేసిస్ మీద ఇవ్వాలి యాక్చువల్గా అయితే. బట్ ఇంతమంది జెన్యున్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నప్పుడు పబ్లిక్ ఓటింగ్ ప్రకారం వెళ్ళాలి, నాగార్జున వాళ్ళు కానీ మా టీవీ వాళ్ళు కానీ. బట్ ఇంకా దానికి ఆపోజిట్గా వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. చాలామంది మేల్ పర్సన్ మధ్యలో ఒక ఫీమేల్ పోరాడుతుంది కదా, ఆమె ఏమైనా టాప్ 2లో ఉంటుందా? ఉండదా? వై మేడం? బాగా ఆడింది, బట్ దెన్ ఆమె కూడా చాలా పాలిటిక్స్ చేసింది కాబట్టి కొన్ని టాప్ 5లో ఉంటుందా? ఉండదా? ప్రిన్స్ ఎవరి గేమ్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? ప్రిన్స్ యావర్ ఇస్ జెన్యూన్, బట్ అతను కూడా టాప్ 3 వరకు రావచ్చు. బట్ ఈ నాగార్జున వాళ్ళు చేసే ఇంకా పాలిటిక్స్ వల్ల అతన్ని కూడా 4th ప్లేస్కి తీసుకొచ్చేస్తారు. అవునా మేడం? సో అర్జున్ గారు అనే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, బయట టాక్ నడుస్తుంది, ఆడుతున్నాడు కూడా. సో మీ అభిప్రాయం ఏంటి? ఆడుతున్నాడు, బట్ నేను అతను కూడా కొంచెం బ్యాక్ పిచ్చింగ్ అది చేశాడు. ఓకే. సో అటు ఇటు అంటే ఇటు చేస్తున్నాడు, బట్ స్టిల్ విన్నర్ అయితే అవ్వదు. ఓకే. లాస్ట్ టైం ఎలిమినేషన్ అయిపోయిన శోభా శెట్టి మీద మీ అభిప్రాయం? దరిద్రం. వై మ్యామ్? ఏంటండి, ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలే లేవు. ఆ పిల్లకి ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటుంది హౌస్ లో, ఒక వయసుకు మర్యాద ఇవ్వడం రాదు, పాడు రాదు. అలాంటి వాళ్ళని జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే ఎలా ఎంకరేజ్ చేస్తారు? అండ్ అసలు మీరు బిగ్ బాస్ బస్ చూసే ఉంటారు కదా, దీనికి ఆన్సర్ లేదు అసలు. ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను. అదే కప్పు కొట్టుంటే ఇలా ఉంటుందా? వేరే లెవెల్లో ఉంటుంది. అదే కప్పు కొట్టుంటే అప్పుడు ఏముంటుంది? అసలు బిగ్ బాస్ జర్నీ నా లైఫ్లో బిగ్గెస్ట్ జర్నీ, నేను మర్చిపోలేను అంటుంది. ఇప్పుడేమో బిగ్ బాస్ జర్నీయే ఎండ్ అయిపోయింది నా లైఫ్లో అని అంటుంది. సో స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి. కానీ మరి సో వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడేవారు కదా మేడం, ప్రియాంక, అమర్దీప్, శోభా శెట్టి. సో శోభా శెట్టి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏమైనా డల్ అయ్యారా? ఎగ్జామ్ ట్రైన్ చేస్తుండే కదా వీళ్ళని. ఏం అవ్వలేదు నాకు తెలిసి, ఇంకా లోపల హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనుకుంటున్నాను. అంటే బయటికి వెళ్ళే దోస్తానా? జస్ట్ లోపల అయితే ఎవరు ఇండివిజువల్ అనుకుంటుందా? అంతే కదండి, ఆబ్వియస్లీ. అమర్దీప్ ఇంకా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు ఈ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల. మేబీ ఈ అమ్మాయి ఓట్లు కూడా ఇంకా అమర్కి పడొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఫోటో ఎరగొట్టేసింది ఇట్లా బిగ్ బాస్ బస్ లో మళ్ళీ ఫోటో ఎరగొట్టేయడం, ఒక చిన్న వీడియో చూసి ఎరగొట్టేసింది. సో టాప్ 3లో ఎవరు ఉంటారు మేడం మీ పాయింట్ ఆఫ్ లో? ఇంకా నాగార్జున లాగుతారు కాబట్టి, మా టీవీ వాళ్ళు లాగుతారు కాబట్టి 3rd ప్లేస్ లో అమర్దీప్ ఉండొచ్చు, లేదా ఇంకా 2nd వరకు తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకురాకపోతే ఫస్ట్ ఇంకా ప్రశాంత్, 2nd శివాజీ గారు. బయట చాలా టాక్ ఎలా నడుస్తుంటే బిగ్ బాస్ 8కి బాలయ్య బాబు గారు యాంకరింగ్ చేస్తారన్నట్టు వస్తుంది. ఒకవేళ ఆయన చేస్తే మీరు హ్యాపీనా కాదా? ఎలా అనిపిస్తుంది? ఇద్దరు ఎవరైతే ఉండడం బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు మిగతా సీజన్స్ కూడా చూస్తున్నాం, అన్ఫేర్ అయితే ప్రతి సీజన్ లో జరుగుతూనే ఉంది. బట్ దెన్ ఫైనల్ విన్నర్ అల్టిమేట్ గా పబ్లిక్ గెలిపించిన వాళ్ళే గెలుస్తున్నారు. బట్ స్టిల్ ఎందుకంటే అమౌంట్ తగ్గించేసి ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఒక చేంజ్ ఉంటేనే బెటర్ పబ్లిక్ కూడా. ఓకే. మా టీవీ అండ్ నాగార్జున గారు ఇద్దరు వీళ్ళు ఈయన సపోర్ట్ చేస్తున్నారు కదా, అమర్దీప్ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ అయినా అట్లీస్ట్ ఈయన దింపేసి ఆయన పెడతారంటారా? ఐ మీన్ నాగార్జున తీసేసి ఆయన పెడతారంటారా? మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు ఓన్ చేస్తున్నారు కాబట్టి అది మనం చెప్పలేము. పబ్లిక్ గా మీరేమంటారు? పబ్లిక్ గా మేమేమంటాము అంటే 100% ఒక చేంజ్ ఉంటేనే బెటర్, బాగుంటుంది. కనెక్ట్ అయింది, అందరికీ బాగున్నాయి. బట్ దెన్ యావత్ అయితే ఎమోషనల్లీ కనెక్ట్ అయింది. ఓకే. ఫైనల్ సీజన్ విన్నర్ ప్రశాంత్ కావాలి. రన్నర్గా ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు మేడం? రన్నర్అప్గా శివాజీ గారే ఉంటారండి మోస్ట్లీ. బట్ మా టీవీ వాళ్ళు ఏమన్నా అమర్దీప్ని లాగితే తప్ప, బట్ శివాజీ గారు ఉంటే బెటర్. ఓకే మేడం, థ్యాంక్ యూ.